బీసీల హక్కుల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. దేశవ్యాప్తంగా బీసీ కులాల సామాజిక, ఆర్థిక కులగణన నిర్వహించాలని కోరింది. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. అలాగే బీసీలపై జరిగే వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని కోరుతోంది. ఈ డిమాండ్లపై ఈ నెల 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ అంశాలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇన్ఛార్జ్ నూకలమ్మతో మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణమేడ నిర్వహించిన ఫేస్ టు ఫేస్. దేశంలోనే హైయెస్ట్ జనాభా కలిగినటువంటి బీసీలకు నిరంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా తీవ్రమైన అన్యాయం గురవుతున్నారంటూ దాంతోపాటు ఏదైతే ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేంద్రంలో ఏర్పాటు చేయాలి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలంటూ కూడా ఈ నెల 28వ తేదీ ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమం అయితే బీసీ సంక్షేమ తరఫు నుంచి అయితే నిర్వహించున్నారు. దానికి ప్రధానంగా ఏదైతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ గా నూకాలమ్మ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. ఏదైతే జాతీయ స్థాయిలో బీసీలు హైయెస్ట్ జనాభా కానీ నిరంతరం కూడా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నిత్యం కూడా బీసీ సంక్షేమ సంఘాల నుంచి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తారు. అసలు మీ ప్రధానమైన డిమాండ్ అంటే రేపు 28వ తేదీ ఢిల్లీలో జరగబోయేటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు ఏం డిమాండ్ చేయవచ్చు? ఈ నెల 27వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ఎంపీలు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులందరితో కూడా సెమినార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏపీ భవన్లో. ఆ తర్వాత 28వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా డిమాండ్ ఒకటేనండి, 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల ముందు బీసీలను వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూరలో కరేపాకులను తీసేస్తున్నారు. బీసీలని ఓన్లీ ఓటు బ్యాంకుగా, నాయకులకి జిందాబాదులు కొట్టేవారుగా, కట్అవుట్స్లో కట్టేవారుగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం 45 సంవత్సరాల పోరాట ఫలితంగా ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల నుంచి ఎంతో కొంత మార్పు వచ్చింది. అనేక మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి, అలాగే చట్టసభల్లో స్థానాలు వచ్చాయి. కానీ ఇవి అధికారికంగా ఉండాలనే ఆశయంతో చట్టసభల్లో బీసీలకు 50%, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 50% మేము జనాలు ఉన్నాం. మా వాటా జనాభా తామాషా ప్రకారం మాకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కొన్ని సంవత్సరాలుగా పాస్ అవ్వకుండా నీరుగారిపోతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి, అలాగే కులాల వారీగా జనాభా గణన, ఎందుకంటే ఈ రాష్ట్రంలో కుక్కలు, పందులు, నక్కలు అన్నిటికీ కూడా లెక్కలు ఉన్నాయి, ఆఖరికి చీమలతో సహా. కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు లెక్కలు లేకపోవడం వల్ల ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో ఆ కులాలకి వారికి ఉన్నటువంటి జనాభా ప్రకారం న్యాయం జరగట్లేదు. కాబట్టి న్యాయం జరగాలంటే జనగణన జరగాలని, అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అలాగే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు, నందన్ సుబ్బయ్య గాని, అలాగే అమర్నాథ్ గౌడ్ గాని, అలాగే ఇంకొక చంద్రయ్య గాని, ఇలాంటి వాళ్ళ మీద జరిగినటువంటి దాడులను దృష్టిలో పెట్టుకుని బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ రక్షణ చట్టాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మేము ఢిల్లీలో ఉద్యమించబోతున్నాం. మా ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే దేశ ప్రధాని గాని పర్మిషన్ ఇచ్చారు. 28వ తారీఖు జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి కూడా మాకు పర్మిషన్ వచ్చింది. 27వ తారీఖు జరిగే సెమినార్ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వమే తరలి వచ్చి మా ఉద్యమానికి మద్దతు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయబద్ధమైన ఉద్యమాన్ని మేము చేసేది. కాబట్టి మా హక్కుల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1000 మంది ముఖ్య నాయకులు, మేధావులు, అన్ని కుల సంఘాల లీడర్లు, బీసీ సంఘాల లీడర్లు అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మద్దతు తెలుపుతున్నారని మీకు తెలియజేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం కొన్ని కులాలకు కాదు, ప్రతి బీసీలో ఉన్నటువంటి కులాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా బీసీల యొక్క గళం చట్టసభల్లో వినిపించాలని చెప్పేసి, ఇక మా యొక్క బీసీలకి అన్యాయం జరుగుతున్న ప్రతి చోట కూడా బీసీ సంక్షేమ సంఘం ముందుంటుందని చెప్పేసి కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి ఏదైతే నూకాలమ్మ గారు అయితే చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి విజయవాడ.